హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు మా ఇంట్లో నూడిల్స్ ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. టమాటా సాస్తో తిన్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఫస్ట్ నేను ఇలా వెజిటబుల్స్ అన్నిట్లని కట్ చేసుకున్నానండి. ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మరిగిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి. అందులోకి వెనిగర్, టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు అన్నీ వేసుకోవాలండి. ఒక కప్లో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక బాండీ స్టవ్ మీద పెట్టుకొని అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కాస్త మగ్గాక బీన్స్, క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో ప్రెస్ చేసామంటే కట్ అయితే అవి ఉడికినట్టు అండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఎంత బాగుంది కదండి. తర్వాత దాన్ని బొక్కల గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి క్యాబేజ్, క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువగా మగ్గకూడదండి. తర్వాత సాస్ అన్నీ కలుపుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నూడిల్స్ ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి, టమాటా సాస్ కాంబినేషన్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.